హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు చేసే ఆసనం పేరు పరివృత్త అర్ధ పద్మ భరద్వాజాసనము. ఈ భరద్వాజాసనము కూర్చొని చేసే ఆసనాలలో ఒకటి. చాలా సులభంగా ఉండే ఆసనము. నడుముపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఈ ఆసనం చేయడం వలన మన నడుముకి, పృష్ఠభాగానికి, అలానే వీపుకి చాలా మంచి స్ట్రెచ్ వస్తుంది. ఈ ఆసనం చేయ ముందు మనము ఎలాంటి వార్మప్ చేయాలో చూద్దాము. ముందుగా మనము వజ్రాసనంలో కూర్చుందాము. కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చొని మీరు భస్త్రిక లాంటి ప్రాణాయామం చేయండి. ఈ విధంగా శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ మీరు ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేసినప్పుడు చేతులని ఈ విధంగా కొన్నిసార్లు పెట్టవచ్చు, కానీ ఎక్కువగా ఈ విధంగా పెట్టకూడదు. అరచేతులని ఆకాశం వైపు పెట్టినట్టయితే మన శరీరంలో తేలికతనము ఎక్కువగా ఉంటుంది. అందుగురించి ఎక్కువగా సమయం పాటు మనము అరచేతులని ఆకాశంలో వైపు చేసి పెట్టి ఈ ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా మీరు ప్రాణాయామం చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళని తెరిచి ఒకసారి ట్విస్ట్ అవుదాము. ట్విస్ట్ అయ్యే ముందు చేతులని పైకి కిందికి చేసి సైడ్లో కూడా బెండ్ అవుదాము. ఈ విధంగా చేతులని పైకి కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి చేయండి. దీని తర్వాత సైడ్లో కూడా బెండ్ అవుతాము. కుడివైపు ఎడమవైపు బెండ్ అవుతూ నడుముని స్ట్రెచ్ చేసుకోండి. అదేవిధంగా ఈ విధంగా కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ అయిపోండి. కుడి ఎడమవైపు ట్విస్ట్ అయిపోయి శరీర పైభాగాన్ని, వెన్నుముకని ట్విస్ట్ చేస్తూ మీ యొక్క వెన్నుముకని సంపూర్ణంగా స్ట్రెచ్ పడేలాగా చూసుకోవాలి. దీని తర్వాత మనము వీరాసనంలో కూర్చోవడానికి ప్రయత్నించాలి. మోకాలను దూరంగా చేసి కింద కూర్చోవడానికి ప్రయత్నించండి. వీరాసనము నేనైతే సావకాశంగా కూర్చోగలుగుతున్నాను. అందరూ ఇంత సావకాశంగా వీరాసనంలో కూర్చోలేరు. మీరు ఒక బెడ్షీట్ని కానీ లేదా మెత్తని కానీ మీ పృష్ఠభాగం కింద పెట్టి వీరాసనంలో కూర్చోడానికి ప్రయత్నించాలి. వజ్రాసనం కూడా అందరూ అంత తేలికగా కూర్చోలేరు. అలాంటి వాళ్ళు సోఫాపై, మెత్తపై, బెడ్పై వజ్రాసనం చేసి నెమ్మదిగా వీరాసనంలో కూర్చోవాలి. ఇలా వీరాసనంలో కూర్చొని మీ కుడికాలుని సూటిగా చేయండి. కుడికాలు వేలుని ఈ విధంగా సూటిగా చేసి మన వైపు లాగాలి. కాళ్ళ వేలని ఈ విధంగా మన వైపు లాగి మీ మోకాలుని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకోండి. అదేవిధంగా ఎడమకాలుని కూడా సూటిగా చేసి ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. ఇప్పుడు నేను బద్ధకోణాసనం చేస్తాను. బద్ధకోణాసనాన్ని కూడా చేస్తూ తొడ కండరాలలో, నడుములో స్ట్రెచ్ బాగా పడేలాగా చూసుకోవాలి. మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు వీరాసనంలో కూర్చోవద్దు. మోకాల నొప్పులు అతి తీవ్రంగా ఉన్నవాళ్ళు అర్ధ పద్మాసనము, పద్మాసనంలో కూడా కూర్చోరాదు. అందుగురించి ఈరోజు చేసే ఆసనము వాళ్ళు చేయలేకపోతారు లేదా చేయకూడదు. ఈ విధంగా నడుముని నిండారుగా చేస్తూ కాళ్ళని పైకి కిందికి చేసి మీ కుడి కాలుని వజ్రాసనంలో తీసుకెళ్ళండి.
ఎడమ కాలుని ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టి ఒకసారి మనము భరద్వాజాసనం చేద్దాము. భరద్వాజాసనంలో మనము ఇటువైపు తిరగాలి, అంటే కుడివైపు తిరగాలి. సెంటర్లో వచ్చేసేయండి. ఇప్పుడు నేను పరివృత్త భరద్వాజాసనం చేయబోతున్నాను, అంటే ఇటువైపు తిరుగుతున్నాను. అసలైతే భరద్వాజాసనంలో కుడివైపు తిరగాలి, కానీ నేను ఎడమవైపు తిరుగుతున్నాను కాబట్టి దీన్ని పరివృత్త భరద్వాజాసనం అని అనవచ్చు. ఇలా తిరిగి నెమ్మదిగా రిలాక్స్ అయిపోండి. అయితే నేను సుఖాసనంలో అర్ధ సుఖాసనం, అర్ధ వజ్రాసనంలో కూర్చొని ఈ ఆసనాన్ని చేశాను. ఇప్పుడు నేను అర్ధ పద్మ వజ్రాసనంలో కూర్చొని ఈ ఆసనాన్ని చేయబోతున్నాను. అంటే కుడి కాలుని అలానే పెట్టి ఎడమ కాలుని ఈ విధంగా వజ్రాసనం పద్మాసనంలో తీసుకొని రావాలి. ఎడమ కాలుని అర్ధ పద్మాసనము, కుడి కాలుని వజ్రాసనంలో పెట్టి కూర్చోవాలి. ఇలా కూర్చోవడము అందరికీ అలవాటు కాదు, అందరూ ఇలా కూర్చోలేరు. నడుము ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా కూర్చోలేకపోతారు. కింద కూర్చునే అలవాటు ఉన్నవాళ్ళు కొద్దిగా ఈ ఆసనాన్ని ప్రయత్నించగలుగుతారు. అందు గురించి మీరు నడుముకి సంబంధించిన ఆసనాలు, కింద కూర్చునే ఆసనాలు ముందుగా నేర్చుకొని దాని తర్వాత ఈ ఆసనంలో చేస్తే బాగా ఉంటుంది. ఈ విధంగా కూర్చొని మీ యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించండి. దీన్ని మనము అర్ధ పద్మ బద్ధ అని అనవచ్చు. ఇప్పుడు నేను నా కుడి చేయిని ఎడమ తొడపై పెట్టి ఎడమ వైపు ట్విస్ట్ అయిపోతాను. ఇది ఈరోజు చేసే ఆసనము. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు చాలా మంది వ్యక్తులు మీ యొక్క కుడి పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ ఉంటారు. అలా లేపకూడదు. కుడి పృష్ఠభాగాన్ని కింద ప్రెస్ చేస్తూ మీరు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా ట్విస్ట్ అయిపోయి నెమ్మదిగా మీ చేతులని వదిలేసి మీరు ఒకసారి బద్ధకోణాసనంలో రండి. కొంత సమయం పాటు ఇక్కడ కూర్చొని మీరు ఎడమ కాలుని వజ్రాసనంలో తెచ్చి కుడి పాదాన్ని అర్ధ సుఖాసనంలో పెట్టండి. ఇలా పెట్టి ఒకసారి కుడివైపు ట్విస్ట్ అయిపోండి, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వడము అసలు ట్విస్ట్ కాదు, కుడివైపు ట్విస్ట్ అవ్వడము ట్విస్ట్. ఇలా అయిన తర్వాత సెంటర్కి వచ్చేసి మీ కుడి కాలుని అర్ధ పద్మంలో తీసుకెళ్ళాలి. ఇలా అర్ధ పద్మాసనంలో కుడి కాలుని తీసుకెళ్ళి ఈ విధంగా ట్విస్ట్ అవుతూ మీ కుడి చేయిని నడుము వెనకాల ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి బొటన వేలిని పట్టుకోండి. పట్టుకొని మీరు కుడివైపు ట్విస్ట్ అయిపోండి. ఈ విధంగా ట్విస్ట్ అయిపోయి నెమ్మదిగా బయటికి వచ్చేసేయాలి. ట్విస్ట్ ఆసనాలు మీరు కొన్నిసార్లు చేయవచ్చు. ట్విస్ట్ ఆసనాలలో కళ్ళు మూసివేసి కొంత సమయం పాటు ఉండి ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. ఈ ఆసనము మన పొట్టకి సంబంధించిన ఆసనాలలో ఒకటి. ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్విస్ట్ చేయడం వలన మన నరాలపై దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మనకు ట్విస్ట్ చేయడం వలన మనకు చాలా రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ నెమ్మదిగా మీరు ఆసనం నుంచి బయటికి వచ్చి ఒకసారి బద్ధకోణాసనం చేయండి. బద్ధకోణాసనాన్ని మీరు కూల్ డౌన్ ఆసనంగా ఉపయోగించాలి, లేదా కౌంటర్ ఆసనంగా ఉపయోగించాలి. బద్ధకోణాసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించి నెమ్మదిగా మీ మోకాలని దగ్గరికి తెచ్చేసేయండి. రెండు మోకాలని ఈ విధంగా కుడివైపు చేసి తలని ఎడమవైపు చేసి కొంత సమయం పాటు ఉండండి. అదేవిధంగా రెండు మోకాలని కుడివైపు చేసి తలని ఎడమవైపు చేసి కొంత సమయం పాటు ఉండాలి. ఇలా రెండు వైపులా చేసిన తర్వాత నెమ్మదిగా మీరు సుఖాసనంలో కూర్చోండి. కావాలంటే రెండు కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా కుడి కాలుని ఎడమవైపు, ఎడమ కాలుని కుడివైపు కూడా చేసి మీరు నడుము బయటి ప్రాంతాలని రిలాక్స్ చేయవచ్చు. ఈ విధంగా ఆసనాన్ని చేసి మీరు సుఖాసనంలోకి వచ్చేయవచ్చు. భరద్వాజాసనము చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా
ఆ యొక్క ట్విస్ట్ మీ శరీరంపై చాలా తీవ్రంగా పడుతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు పరివృత్త అర్ధ పద్మ భరద్వాజాసనము. ఈ భరద్వాజాసనము ఎలా చేయాలో చూద్దాము. భరద్వాజాసనము సింపుల్గా ఉండే ట్విస్ట్, కానీ మన నడుముపై చాలా డీప్గా స్ట్రెచ్ పడే ఈ ఆసనము మన నడుముకి చాలా బాగా మంచిది. నడుముని నిటారుగా చేసే ఈ ఆసనము ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వార్మప్ చేయాలి. సుఖాసనంలో కూర్చొని చేతులని చెరువైపు చేయండి. చేతులని తలపై తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. అలానే కింద పెట్టేసేయండి. కొన్నిసార్లు శ్వాస తీసుకుంటూ చేతులను పైకి చేసి చేతులని కిందికి తీసుకొని రావాలి. ఈ విధంగా చేతులని పైకి కిందికి చేయండి. అదేవిధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కుడి ఎడమవైపు కూడా ట్విస్ట్ అవుతూ నడుముని నిటారుగా చేసుకొని నడుములో ఉన్న అన్ని కండరాలు ఫ్రీగా చేసుకోవాలి. దాని తర్వాత 2 కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకొని రండి. బద్ధకోణాసనంలో కాళ్ళని జోడించి వీపుని నిటారుగా చేస్తూ తొడలని పైకి కిందికి చేయండి. దాంతో నడుములో ఉన్న అన్ని కండరాలు ఫ్రీగా అయిపోతాయి. దీని తర్వాత సుఖాసనంలో కూర్చొని ఒకసారి కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు బెండ్ అవుతూ మీ శరీర సైడ్ భాగాన్ని వార్మప్ చేసుకోండి. దీని తర్వాత మనము వజ్రాసనంలో కూర్చోవాలి. కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోండి. పాదాలని దూరంగా చేస్తూ వీరాసనంలో కూర్చోగలగాలి. ఇప్పుడు ఒక కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. అదేవిధంగా కుడి కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలుని కూడా ముందుకి వెనకాలకి చేయాలి. దీని తర్వాత మీరు నార్మల్గా కూర్చోండి. కుడి కాలుని అర్ధ పద్మాసనంలో తెచ్చి ఎడమ కాలుని సూటిగా చేద్దాము. కొంత సమయం పాటు అలా ఉండి మీరు కుడివైపు ట్విస్ట్ అయిపోవాలి. కాలుని సూటిగా చేసేసి ఇప్పుడు రెండో వైపు ఈ ఆసనం చేద్దాము. ఎడమ వైపు ట్విస్ట్ అయిపోండి. ఇలా 2 వైపులా ఆసనం చేసిన తర్వాత మీరు కుడి కాలుని మళ్ళీ అర్ధ పద్మాసనంలో తీసుకొని రావాలి. కుడి కాలుని అర్ధ పద్మాసనంలో తెచ్చి ఎడమ కాలుని ఈ విధంగా వజ్రాసనంలో తీసుకెళ్ళండి. రెండు నడుములపై అంటే 2 నడుములు 2 పృష్ఠ భాగాలు మ్యాట్కి తగిలేలాగా చూస్తూ కూర్చోవాలి. అలా కూర్చొని మీరు వీపుని నిటారుగా చేయండి. చాలా వ్యక్తులు ఇలా కూర్చోలేరు. కూర్చున్నా ఈ విధంగా పృష్ఠ భాగాన్ని పైకి లేపి కూర్చుంటారు. ఎందుకంటే నడుములో ఉన్న కండరము అంటే సోయాస్ కండరము టైట్గా ఉండడం వలన వాళ్ళు ఈ ఆసనం చేయలేరు. నడుముని కింద ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఆసనంలో కూర్చోవాలి. ఇప్పుడు 2 చేతులని మనము ఈ విధంగా ఎడమవైపు తిప్పాలి. తిప్పుతూ ఛాతీని కూడా మనము ఎడమవైపు చేద్దాము. పొట్ట కండరాలని బిగించాలి. సెంటర్కి వచ్చేసి
రెండో వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కుడి వైపు ట్విస్ట్ అవుతూ కుడి తొడని ఎడమ చేతితో పట్టుకోండి. మీ కుడి చేయిని నడుము వెనకాల తీసుకెళ్ళి ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. కావాలంటే ఈ విధంగా కుడి చేతితో పట్టుకోవచ్చు. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రావాలి. ఇది ఇవాల్టి ఆసనము. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా మీ తొడ నడుము ప్రాంతానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఆసనము. ఈ కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అదేవిధంగా మనము రెండో వైపు కూడా ఈ ఆసనం చేద్దాము. మీరు అర్ధ పద్మాసనంలో వెళ్ళండి. వెళ్ళి మీ కుడి కాలుని అర్ధ వజ్రాసనంలో తీసుకొని రావాలి. రెండు పృష్ఠ భాగాలు మ్యాట్కి తగిలేలాగా చూసి కూర్చోవాలి. వీపుని నిటారుగా చేస్తూ పృష్ఠ భాగాలని మ్యాట్పై పెడుతూ వీపుని సూటిగా చేయండి. రెండు చేతులని కుడివైపు చేసి ట్విస్ట్ చేయాలి. పొట్ట కండరాలని బిగిస్తూ కుడివైపు తిరగండి. ఎడమవైపు కూడా తిరుగుతాము. ఎడమవైపు తిరగగానే కుడి పృష్ఠ భాగము మ్యాట్ పై నుంచి లేసిపోతుంది. అలా లేవకుండా పృష్ఠ భాగాన్ని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయాలి. దాని తర్వాత మీరు మీ ఛాతీని ఈ విధంగా ఎడమవైపు తిప్పండి. తిప్పుతూ ఇప్పుడు మీ ఎడమ చేయిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ట్విస్ట్ చేయాలి. సాధ్యమవుతే మీ ఎడమ కాళ్ళు వేళ్ళని ఎడమ చేయితో పట్టుకొని ఈ విధంగా ట్విస్ట్ అవ్వండి. కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. ట్విస్ట్ చేసేటప్పుడు మనము నెమ్మదిగా ఆ ఆసనంలో కొంత సమయం పాటు ఉండి చేసినట్టు అయితే దానితో మన ఆరోగ్యానికి చాలా లాభం కలుగుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధితో గ్రస్తులైన వాళ్ళు ఈ ట్విస్ట్ ఆసనాలు చేయడం వలన వాళ్ళకి చాలా మంచిది. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త అర్ధ పద్మ భరద్వాజాసన. ఈ ఆసనంలో ట్విస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి శరీరానికి నడుముకు చాలా మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్న వారికి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. అలాగే తొడలు కూడా బాగా బలపడతాయి. దాని తర్వాత నెమ్మదిగా మీరు బద్ధకోణాసనంలో వచ్చేయండి. ట్విస్ట్ చేయగానే నర్వస్ సిస్టమ్ అంటే నరాలు కూడా రిలాక్స్ అయిపోతాయి. మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అందు గురించి ట్విస్ట్ చేసేటప్పుడు కళ్ళని మూసుకొని మనము నెమ్మదిగా ట్విస్ట్ చేస్తాము. తొడలని పైకి కిందికి చేస్తూ వీపుని నిటారుగా చేసి మీరు కొంత సమయం పాటు బద్ధకోణాసనంలో ఉండి దాని తర్వాత రెండు కాళ్ళని ఈ విధంగా దగ్గరగా తీసుకొని రండి. కుడి కాళ్ళని ఈ విధంగా ఎడమ తొడపై పెట్టేసి రెండు మోకాళ్ళని ఎడమవైపు తీసుకెళ్దాము. అదేవిధంగా పైకి వచ్చేసి ఎడమ కాలుని కుడి తొడపై పెట్టేసి ఈ విధంగా రెండు కాళ్ళని కుడివైపు తీసుకెళ్ళండి. మ్యాట్ నుంచి ఆసనం నుంచి బయటికి వచ్చేసి మీరు నెమ్మదిగా రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడలు అలాగే నడుము బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. పరివృత్త భరద్వాజాసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరివృత్త భరద్వాజాసనం చేసేటప్పుడు
మనము ఒక పృష్ఠ భాగాన్ని పైకి లేపి చేస్తూ ఉంటాము. అలా చేయకుండా 2 పృష్ఠ భాగాలని మ్యాట్పై గట్టిగా పెట్టి చేయాలి. ఈరోజు చేసిన ఈ పరివృత్త భరద్వాజాసనంలో మనం అర్ధపద్మంలో ఉండడమే కాకుండా అర్ధపద్మాన్ని బంధించాము. కాబట్టి ఆ ట్విస్ట్ మీ వీపు పైభాగంపై ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ వీపు పైభాగాన్ని మీరు రొటేట్ చేయాలంటే 2 భుజాలని రొటేట్ చేయాలి. చాలామంది ఈ భుజాలను రొటేట్ చేసేటప్పుడు ఒక భుజాన్ని రొటేట్ చేసి ఇంకోవైపు ఎక్కువగా రొటేట్ చేస్తుంటారు. దానితో వాళ్ళకి సంపూర్ణ లాభాలు కలగవు. 2 భుజాలని రొటేట్ చేసి ఆసనం చేసినట్టు అయితే మీరు అర్ధపద్మంలో బద్ధం కూడా చేయవచ్చు. అంటే చేయితో కాలుని పట్టుకోవచ్చు. అలా చేసి ఈ ఆసనాన్ని చేసి మీరు లాభాన్ని పొందుకోవచ్చు. చూసారు కదండి, ఇవాల్టి యోగా క్లాస్లో పరివృత్త అర్ధపద్మ భరద్వాజాసన ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.